ఆత్మీయ అధికారులారా, బంధుమిత్రులారా, ఈ నా ఉద్యోగ విరమణ రోజు నాలోని భావాలను కొన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. కాస్తంత మీ విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించి నేను చెప్పే మాటలు కొంతసేపు ఆలకించండి. బాల్యం అంటూ, యవ్వనం అంటూ, చదువు అంటూ, ఉద్యోగం అంటూ, కుటుంబం అంటూ, బాధ్యతలంటూ బందీఖానాలో బావిలో కప్పలా బతికేశాను ఇన్నాళ్ళు. ఇప్పుడైనా ఆ బావి నుండి బయటికి రావాలి అంటే నాలోకి నేను ప్రయాణించాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. నా ఉద్యోగ విరమణ తర్వాత ఎలా ఉండాలో నేను రాసుకున్న జర్నల్ ఇది. పూలబండి దగ్గర, పళ్ళబుట్ట దగ్గర, ఆటో ఎక్కే దగ్గర నేను బేరం ఆడకూడదు అని నిర్ణయించుకున్నా. నా మిత్రులు చెప్పే కబుర్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ పిల్లల గొప్పతనాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విసుక్కోకుండా ఓపిగ్గా వినాలి. నన్ను గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోప్పడకుండా మౌనంగా అక్కడి నుండి దూరంగా వచ్చేయాలి. ఎవరైనా నాకు చిన్న సాయం చేసినా, పెద్ద సాయం చేసినా మరిచిపోకుండా థ్యాంక్స్ చెప్పాలి. ఇక నేను చేయవలసిన పనులు ఇప్పుడు ముఖ్యంగా నా జీవిత భాగస్వామిని క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు తెలుసో తెలియక బాధపెట్టి ఉంటా. నా సహధర్మచారునికే కాదు, ఇంకెవరినైనా బాధపెట్టి ఉంటానేమో. గుర్తు చేసుకోవడానికి రోజులో కొంత సమయాన్ని కేటాయిస్తా. గుర్తు రాగానే వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా క్షమాపణ చెప్పి తీరుతా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయాన్ని చూడాలి. ఎందుకంటే రేపటి రోజు నాకు ఆ ఛాన్స్ వస్తుందో రాదో. అందుకే నేను బతికి ఉన్నన్న రోజులు నాకు శక్తి ఉన్నంత వరకు తప్పనిసరిగా తెల్లవారక ముందే నిద్ర లేవాల్సిందే, బాలభానుడిని చూడాల్సిందే అని నిర్ణయించుకున్నా. నేను ఏ రోజుకు ఆ రోజు తేజోవంతంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్లు నేను వెలగాలి. నా వెలుగును కొందరికైనా పంచాలి. రేపటి గురించి నాకు దిగులు లేదు. ఈ రోజే నాది. ఓర్పు కంటే గొప్ప తపస్సు లేదు. సంతృప్తి కంటే గొప్ప ఆనందం లేదు. కరుణ కంటే గొప్ప ధర్మం లేదు. క్షమాపణ కంటే శక్తివంతమైన ఆయుధం లేదు అని గొప్పవారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆచరిస్తాను. మాకెందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇది మీకు చెప్పడంలో ఒక అర్థం ఉంది. ఈరోజు మీరు మీ ముందు ఇలా పాటిస్తాను అని ప్రమాణం చేసుకుంటే మర్చిపోకుండా ఆచరిస్తానని నా నమ్మకం, అంతే. వీడియోని పూర్తిగా చూడాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాము. చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.